హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేలిస్ట్ లెన్స్. ఒక్కసారి కళ్ళ మూసుకొని ఊహించుకోండి. ఒక దేశం, అక్కడ ప్రతి 100 కిలోమీటర్లకు భాష మారుతుంది, ఆహారం మారుతుంది, కట్టుబాట్లు మారుతున్నాయి. 100 సంవత్సరాలు పరాయి పాలనలో పడి నలిగి వీళ్ళు ఇక పైకి లేవలేరు అని ప్రపంచం మొత్తం నవ్వుకున్న దేశం అది. కానీ ఈ రోజు ఆ దేశం ప్రపంచంలో అత్యధిక డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్న దేశంలో ఒకటిగా ఎదిగింది. అంగారగ్రహం మీదకి మొదటి ప్రయత్నంలోనే ఒక హాలీవుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో చేరుకున్న ఏకైక దేశం. అవును, నేను మాట్లాడుతున్నది ఒక దేశం గురించి కాదు, ఒక అద్భుతం గురించి, ఒక భావోద్వేగం గురించి. అదే మన భారతదేశం. నమస్కారం, ఈ వీడియోకి స్వాగతం. ఈరోజు మనం ఇండియా గురించి ఎవరికీ తెలియని, మన రక్తాన్ని ఉడికించే కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మీకు మీ గురించి, మన దేశం గురించి ఫీల్ అయ్యే విధానం పూర్తిగా మారిపోతుంది. ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఇండియా అంటే ఏమిటి? ఒకవైపు రోడ్ల మీద ఎడ్ల బండ్లు వెళ్తుంటాయి, సరిగ్గా అదే రోడ్డు పక్కన ఉన్న ఒక టీ స్టాల్ దగ్గర స్మార్ట్ ఫోన్ తో పేమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ కాంట్రాస్ట్ ప్రపంచంలో మరెక్కడ కనిపించదు. పాశ్చాత్య దేశాల టెక్నాలజీలో మనకంటే ఎంతో ముందు ఉన్నాయి అని మనం అనుకుంటాం, కానీ సున్నా కనిపెట్టిన గణితానికి పునాది వేసింది మనం. ప్లాస్టిక్ సర్జరీ అనే కాన్సెప్ట్ ను సుశ్రుతుడు 1000 సంవత్సరాల క్రితం ప్రపంచానికి ప్రయోగం చేశాడు. మనం మన గతాన్ని మర్చిపోలేదు, భవిష్యత్తుని వదిలిపెట్టలేదు. మీకు తెలుసా, ఇజ్రాయెల్, అమెరికా లాంటి అగ్రదేశాలు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఐటీ రంగాల్లో దూసుకుపోవడానికి కారణం వెనుకున్నది మన భారతీయుల బుర్రలే. సిలికాన్ వ్యాలీ నడిపిస్తున్న సీఈఓల జాబితాను తీయండి, గూగుల్స్ తప్పించే మైక్రోసాఫ్ట్ సత్యనాథుల, ఇలా ఎందరో. వాళ్ళంతా పుట్టి పెరిగింది ఈ గడ్డ మీదే. మనలో ఆ సత్తా ఉంది. మన భారతీయుల రక్తంలోనే ఒక విచిత్రమైన శక్తి దాగి ఉంది. దాన్ని మనం జోగాడ్ అంటాం. అంటే వనరులు లేకపోయినా ఎలాగైనా పట్టుదలతో సాధించడం. దశరథ్ మాంగి అనే ఒక సామాన్య వ్యక్తి గురించి విన్నారా? తన భార్యకు వైద్యం అందకుండా చేసిన ఆ పెద్ద కొండను కేవలం ఒక సుత్తి వేలు పట్టుకుని 22 సంవత్సరాల పాటు తగు ఏకంగా కొండలనే చీల్చి దారి చేశాడు. అది మన ఇండియన్ స్పిరిట్. మనకి రిసోర్సెస్ లేకపోవచ్చు, డబ్బు తక్కువ ఉండొచ్చు, కానీ మనలో ఉన్న కసి సాధించాలనే తపన ముందు ఇవేవీ నిలబడలేవు. ఇస్రో శాస్త్రవేత్తలు సైకిల్ మీద రాకెట్ విభాగాన్ని తీసుకుని వెళ్ళిన రోజుల నుండి చంద్రుడు దక్షిణ ధ్రువం మీద చంద్రయాన్ 3 కాలమోపిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించే వరకు మన ప్రయాణం. ఎవరైనా ఒక పుస్తకం రాస్తే అది ప్రపంచంలోనే బెస్ట్ సెల్లర్ అవుతుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని చూడకండి. మీలో ఉన్న అద్భుతమైన టాలెంట్ని బయటకు తీయండి. అది బిజినెస్ అయినా, ఆర్ట్ అయినా, టెక్నాలజీ అయినా. ఒక భారతీయుడు తలుచుకుంటే ఆపడం ఎవరి తరం కాదు అని నిరూపించండి. ఇండియా అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం లీడ్ చేసే దేశం అని గర్వంగా చెప్పుకుందాం. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.